ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను. నేటి దినముల వాక్యముగా కీర్తనల గ్రంథము 38వ అధ్యాయము 1వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా కోపద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. చూడండి ప్రియులారా, కీర్తనకారుడు దావీదు మహారాజు ఆ పరమతమైనటువంటి దేవాది దేవుని వేడుకుంటున్నాడు. ఆయన వేడుకుంటున్నటువంటి మనవి ఏమిటంటే, ప్రభువా నన్ను శిక్షించకయ్యా, ప్రభువా నన్ను గద్దించకయ్యా, ప్రభువా నీ ఉగ్రత నా మీద కురిపించకు ప్రభువా అని చెప్పి వేడుకుంటూ ఉన్నాడు. ఆయన వేడుకొనడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, ఆయన జీవితాల్లో, ఆయన బ్రతుకులో అనేకమైనటువంటి శోధనలు, వేదనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రకరకాల సమస్యలు, రకరకాల శోధనలు, రకరకాల శ్రమలతో కూడినటువంటి ఇబ్బందులు తాను ఎదుర్కొంటూ ఉండగా, అసలు నాకు ఏమైంది, నా పరిస్థితి ఏమిటి, దేవుడే నాకు శత్రువుగా మారిపోయాడా అనే ఆలోచనలో పడినటువంటి ఆయన ఆ ప్రభుని వేడుకుంటున్నాడు. ప్రభువా నీవు నన్ను శిక్షించకయ్యా, నేనెంతటి వాడనయ్యా, నీవు నన్ను గద్దించకయ్యా, నేనెంతటి వాడనయ్యా, నీ ఉగ్రత నా మీదకి పంపిస్తే నేను తట్టుకోవడానికి నేనెంతటి వాడనయ్యా, కనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ ఉగ్రత నా మీదకి పంపించకయ్యా అని చెప్పి వేడుకుంటున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, లేవియాకాండము 26వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడలా, నాకు విరోధముగా నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను అని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నారట స్త్రీలు. ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఒకరోజు ఆలోచన చేశారట. ఏమని ఆలోచన చేశారంటే, ఇంత కరువులో ఉన్నాము, ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం, తినడానికి మాంసమేమి దొరకట్లేదు గనక మనకు ఈరోజు నీ కుమారుని మనం వండుకొని తిందాం, రేపు నీ కుమారుని వండుకొని తిందామని మాట్లాడుకొని కుమారుని వండుకొని తిన్నారట. ఒక కుమారుని చంపేసి వండుకొని తిన్నారట. అంటే వారు తల్లులు అనాలా, ఏమనాలి? చూడండి ప్రియులారా, ఇక్కడ లేఖనాల్లో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది, దేవుని ఉగ్రత మన మీద కురిపించబడుతూ ఉన్నదట. దేవుడు మన మీద ఉగ్రత కురిపించడానికి దేవుడు కసాయివాడా? దాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుడు కసాయివాడు కాదు. ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన కృపను చూపించే దేవుడు, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. మరి ఎందుకు మనం ఇలాగూ తరమబడుతున్నాము అనంటే ప్రియులారా, నేను నీకు విరోధముగా నడిచేదనని దేవుడు సెలవిస్తున్నాడు. నీ ప్రాణ స్నేహితుడైన నీ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ దేవుడు, నీ కొరకు తన రక్తం గార్చిన నీ దేవుడు నీకు విరోధ అయ్యాడట. ఎక్కడ విరోధ అయ్యాడు? ఎందుకు విరోధ అయ్యాడు? ఇద్దరి మధ్యన ఎందుకు మనస్పర్ధం వచ్చింది? ఆ దేవునికి నీకు విరోధం ఎప్పటి నుంచి వచ్చింది? రావడం వలన ఆయన ఎందుకు దూరం అయిపోయాడు? నీ నడక వేరు, ఆయన నడక వేరు ఎందుకు అయిపోయింది? ఆయనతో నువ్వు నడవాలి, నీతో ఆయన నడవాలి, ఇద్దరు కలిసి నడవాలా. కానీ ఇప్పుడు ఎవరి దారి వారిది అయిపోయింది, ఎవరి దారి వాళ్ళది అయిపోయింది గనక, ఆయన దారిలో నువ్వు లేవు గనక మనకేం కలుగుతున్నాయి? శిక్షావిధి కలుగుటకు శ్రమలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి, వ్యాధి బాధలు వస్తున్నాయి, రకరకాల శ్రమలు, సుడిగుండములు మనం ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. 32వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూతయు ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. యెహోవా దూతయు ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధనై బయలుదేరి వచ్చి తిని. చూడండి ప్రియులారా, దేవుని యొక్క దూత ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది. ఆ దేవుని యొక్క దూత మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నేను నీకు విరోధినై వచ్చి తిని.
అవును ప్రియులారా, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు దేవుడు తన భక్తులను కాయుట కొరకు తన దూతల్ని కావలిగా ఉంచాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి ఆ దూతలు నీకు విరోధంగా ఉన్నాయా, నీకు స్నేహంగా ఉన్నాయా? వచ్చినటువంటి ఆ దూత మాట్లాడుతుంది, ఈ ముమ్మారు గాడిదను ఎందుకు కొడుతున్నావు? గాడిదను కొట్టడానికి గల కారణం ఏంటి? అది నా మాట వినట్లేదు, అది నా మాట వినట్లేదు. నా గాడిద గనక నా గాడిదని నా ఇష్టానుసారంగా నేను కొడుతా అని చెప్పి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, ఓరి వెర్రివాడా, ఓరి వెర్రివాడా, నేను నీకు విరోధినై వచ్చాను. ఎందుకంటే నీ నడత నా ఎదుట విపరీతమైపోయింది. నీ నడత నా ఎదుట విపరీతమైపోయింది. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, నీ నడత ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీ బ్రతుకు ఎలా ఉన్నది? దేవుడు నీతో స్నేహం చేయాలంటే, దేవునితో ప్రేమగా ఉండాలంటే, దేవునితో ప్రేమగా మాట్లాడాలంటే, దేవునితో నువ్వు కొనసాగి నడవాలనంటే నీ నడత ఎలా ఉన్నది? ఆ నడతలో నువ్వు నడవాలా, ఆ నడతలో నువ్వు జీవించాలా, ఆయన నడతతో నీవు కొనసాగాలా. అయితే నీ నడత అనేది ఎలా ఉన్నది? నిన్ను నీవు ఒకసారి ఆలోచన చేసుకో. ఉగ్రతలు, శ్రమలు, కష్టాలు, బాధలు, రకరకాల సమస్యలు ఊరికేనే రావు. ఎందుకు వస్తున్నాయి? అవి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని దూత మనకు విరోధంగా రావడానికి కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, మన ప్రవర్తన. ప్రియులారా, మన ప్రవర్తనను మనము సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని లేఖనాల్లో మనం చూస్తున్నాం. 31వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును, నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోదురు, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య నుండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిననుకొందురు. ఒక రోజు వస్తుందట, ఆ రోజు అందరు తెలుసుకుంటారట, ఎందుకు ఇన్ని కీడులు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని ఆపదలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి. నా బ్రతుకులు ఎంత కష్టం చేసినా, ఎంత శ్రమ పడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నెమ్మది, శాంతి, సమాధానం కరువైపోయింది. బ్రతుకుల్లో, కుటుంబంలో, జీవితంలో ఎక్కడ చూసిన అసమాధానాలే. ఏంటి నా పరిస్థితి అంటే, ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నది ఏమిటంటే, ఆయనకు కోపము రేపకండి. ఆయన కోపం ఎందుకు వస్తుందంటే మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే వస్తుందని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు వారు అంటాడు కదా, మత్తయి సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఓ చక్కటి విషయాన్ని ఇక్కడ కూడా మనం చూస్తాం. చూడండి, నా పక్షముగా నుండని వాడు నాకు విరోధి అని వాక్యం సెలవిస్తుంది. ఎవడు లోకానుసారుడై ఉంటాడో, ఎవడు లోకంతో కలుస్తాడో, ఎవడు లోకంతో స్నేహం చేస్తాడో వాడికి దేవునికి శత్రువు అని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. దేవుని పక్షముగా ఉండని వాడు, దేవునితో కలిసి జీవించని వాడు, దేవుని సహవాసము లేనివాడు, లోక సహవాసం కలిగి, మనుషుల సహవాసం కలిగి, టీవీ సహవాసాలు, లేదంటే ఫోన్ల సహవాసాలు, ఇలాంటి సహవాసాలు ఎన్నో కలిగి ఉండి దేవుని సహవాసం లేకుండా జీవిస్తున్నా ప్రియ సహోదర సహోదరి, ఇవిదైక ఆలోచన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయం అని అంటే, నీవు ఆయనతో సహవాసం చేయి, ఆయనతో ఉండు, ఆయనతో గడుపు. నీ బ్రతుకు క్షేమము, సమాధానము, ఆరోగ్యము, ఆశీర్వాదము పొందుకుంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కనుక నువ్వు ఎవరి పక్షముగా ఉన్నావో, నీకు దేవుడు విరోధంగా ఉన్నాడా, దేవుడు నీకు స్నేహభావంతో ఉన్నాడా, ఒకసారి నీవే పరిశీలన చేసుకో. నా పక్షంగా దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నా, మంచిదే, కానీ ఆయన ఉన్నాడా లేదా నువ్వు నిర్ధారణ చేసుకో. ఎలా నిర్ధారణ అవుతుందంటే, నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా నీవు పరిశీలన చేసుకున్నప్పుడు అది తేలిపోతుంది. కనుక ఈ లోకానుసారంగా జీవించకుండగా దేవుని చిత్తానుసారంగా జీవించుదాం. శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందులు పడకుండగా వాటి నుంచి తప్పించబడిన వారమై ప్రభు కృపను పొందుకుందాం. అటు కృపత్రియక దేవుడు మనకిచ్చినట్లుగా ఆయన మనతో స్నేహభావముతో ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ వాక్యము నాలో, మాలో, అందరిలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి.